ఈ రెండు ఫోన్స్ లో మళ్ళీ ఐక్యూ 15R నేను రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాను. దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అది కూడా ఈ వీడియోలోనే నేను కలిపి చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బట్ కెమెరాస్ పరంగా ఇది నాకు అసలు ఏం అనిపించదు. కెమెరాస్ 50,000 రూపాయలు కొనాల్సిన కెమెరాస్ అన్నట్లు అనిపించదు. కంపారిటివ్లీ ఈ రెండు ఫోన్స్ లో మళ్ళీ ఏది బాగుంది ఏంటి అనేది కూడా మనం వీడియోలో మాట్లాడదాం. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఒకటే ఓఎస్ నుంచి వస్తున్న రెండు బ్రాండ్స్ నుంచి రెండు ఫోన్స్ ఉన్నాయి. ఐక్యూ 15R అండ్ వివో V70 Elite. ఈ రెండు ఫోన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలని చెప్పి. ఐక్యూ 15R డీటెయిల్ రివ్యూ మా ఛానల్ లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోని చూడండి. అండ్ కంపారిజన్ లోకి వస్తే ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఐక్యూ 15R మీకు రెండింటితో కంపేర్ చేస్తే ఇది తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. వివో V70 Elite చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. లాంచ్ చేసినప్పుడే ప్రైస్ ఎక్కువ అనుకుంటే ఇప్పుడు పెంచిన తర్వాత ఇంకా ఎక్కువ పెట్టేసి. ఫస్ట్ మనం ఐక్యూ 15R తో స్టార్ట్ చేద్దాం. ఇది 8GB 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 48,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ ఏమి ఇంక్లూడ్ చేయకుండా 48,000 రూపీస్ అవైలబుల్ గా ఉంది. వివో V70 Elite చూసుకుంటే మీకు 59,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ ఏమి ఇంక్లూడ్ చేయకుండా చెప్తున్నా 59,000 రూపీస్ అవైలబుల్ గా ఉంది. అది కూడా 8GB 256GB తో వస్తుంది. సో ప్రైస్ డిఫరెన్స్ క్లియర్ గా ఇక్కడ మనకి దాదాపు 11,000 రూపాయల వరకు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ కి ఇంకొక రీజన్ ఏంటంటే మీకు ఐక్యూ 15R కంప్లీట్లీ ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్, V70 Elite కంప్లీట్లీ అది ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్. ఆ మాత్రం తేడా ఉంటుంది. సో ప్రైసింగ్ కంపారిజన్ లో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, వివో V70 Elite ఐక్యూ 15R తో కంపేర్ చేస్తే 10,000 రూపాయల ప్రైస్ ఎక్కువ. కానీ నెక్స్ట్ మనం ఇంకా డీటెయిల్ గా టెక్నికల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసుకుంటే రెండింటిలో సేమ్ బాక్స్ కంటెంట్ వస్తాయి, కంప్లీట్ బాక్స్ కంటెంట్. కాకపోతే చార్జర్ పరంగా ఐక్యూ 15R లో మీకు 100W టైప్ C అడాప్టర్ దొరుకుతుంది. కానీ V70 Elite లో మీకు 90W USB టైప్ A అడాప్టర్ దొరుకుతుంది. రెండే మేజర్ డిఫరెన్స్. మీకు మిగతా అంతా సేమ్ బాక్స్ లో కేస్, స్క్రీన్ గార్డ్, చార్జర్ కేబుల్స్, ఇమేజింగ్ పిన్ అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక బిల్డ్ క్వాలిటీతో మొదలు పెట్టుకుందాం. సైడ్స్ మొత్తం కూడా రెండు ఫోన్స్ లో మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. అండ్ రెండు ఫోన్స్ లో బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ రెండు ఫోన్స్ లో స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా సేమ్ స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తాయి. IP రేటింగ్ పరంగా కూడా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో రెండు ఫోన్స్ వస్తాయి. బట్ వెయిట్ పరంగా చూసుకుంటే ఐక్యూ 15R మీకు అరౌండ్ 206 గ్రామ్స్ ఉంటుంది. వివో V70 Elite మీకు 194 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూ 15R లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. BGMI ఇవన్నీ యాడ్ చేసాం. 120 FPS లో స్టేబుల్ గా హ్యాండిల్ చేయగలదు. ప్లస్ దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంది కాబట్టి ఇంకా అడిషనల్ ఫ్రేమ్స్ యాడ్ చేసి స్టేబుల్ FPS మెయింటైన్ చేయడంలో కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ నెట్వర్కింగ్ చిప్ కూడా ఉంది. సిగ్నల్ స్ట్రెంత్ ఇంకొంచెం బెటర్ ఉండడం కోసం లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు కానీ ఎలివేటర్స్ ఇట్లాంటి వాటిలో ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ లేటెన్సీ కూడా గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు తగ్గిస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా మాత్రం ఈ ఎక్స్ట్రా చిప్స్ కాసేపు పక్కకు పెట్టినా కానీ మెయిన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే పవర్ఫుల్ ఇనఫ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్ లో ఇప్పుడున్న ప్రైస్ హైకింగ్ లో కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్, మంచి కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్. కానీ V70 Elite నేను రివ్యూ చేయలేదు. రీజన్ అప్పుడు లాంచ్ చేసినప్పుడే దాదాపు 50,000 రూపాయలు పెట్టారు. 50,000 రూపాయలకి అసలు వర్త్ కాదు అనిపించింది. చాలా ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది అన్నట్లు నాకు అనిపించి అప్పుడు నేను రివ్యూ చేయలేదు. కానీ ఇప్పుడు ఇంకా ప్రైస్ పెరిగిపోయింది దాదాపు 10,000 రూపాయల వరకు. అండ్ దీనికి ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3 GHz ఉంటుంది. మీకు ఐక్యూ 15R లో 3.8 GHz ప్రాసెసర్. అదే మనం V70 Elite లో చూసుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఓల్డ్ ప్రాసెసర్. ఇందులో 3 GHz ప్రాసెసర్. ఈవెన్ ఆర్కిటెక్చర్ లో కూడా 3nm బిల్డ్ టెక్నాలజీతో వస్తుంది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. 4nm బిల్డ్ టెక్నాలజీతో వస్తుంది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. CPU GPU పరంగా చూసుకుంటే 50% బెటర్ CPU ఉంటుంది 8 Gen 5 లో 8S Gen 3 తో కంపేర్ చేస్తే. అండ్ GPU తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 100% అంటే డబుల్ ద టైమ్స్ బెటర్ పర్ఫార్మ్ చేయగలదు 8 Gen 5. అలానే మీరు ANTU స్కోర్ లో చూసుకున్నా కానీ 70% బెటర్ స్కోర్ వస్తుంది. ఎగ్జాంపుల్ 8 Gen 5 ప్రాసెసర్ మీకు 3 million వరకు స్కోర్ చేస్తుంది ANTU స్కోర్. 8S Gen 3 మీకు జస్ట్ 1 million వరకు మాత్రమే స్కోర్ చేస్తుంది. సో అన్ని రకాల 8 Gen 5 ప్రాసెసర్ ఫార్ బెటర్ ప్రాసెసర్ 8S Gen 3 తో కంపేర్ చేస్తే. BGMI ఆడుకోవాలనుకుంటే 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ లాంటివి ఎక్కువ హ్యాండిల్ చేయాలనుకున్నా హ్యాండిల్ చేసేది, కాకపోతే తక్కువ ఫ్రేమ్స్ లో. అండ్ ఐక్యూలో లాగా Q2 చిప్ గానీ, నెట్వర్క్ చిప్స్ గానీ, లేదా వివో వాళ్ళ ఇమేజింగ్ చిప్స్ గానీ, V చిప్స్ అలాంటివి ఏమి దీంట్లో ఉండవు. జనరల్ యూసేజ్ డే టు డే యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి రెండు ఫోన్స్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. రెండు ఫోన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. బట్ గేమింగ్ సెంట్రిక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా ఐక్యూనే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసేది. దీంట్లోనే బెటర్ కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. ఐక్యూ 15R లో LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. 8GB 256GB బేస్ వేరియంట్ లోనే. వివో V70 Elite లో చూసుకుంటే సేమ్ వేరియంట్, కాకపోతే ర్యామ్ LPDDR5X ర్యామ్, 5X Ultra కాదు 5X అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్. ఇక్కడ మీకు 5X Ultra కి 5X కి దాదాపు 800 Mbps వరకు స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ స్పీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్ గా మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా అగైన్ ఐక్యూకే పాయింట్ ఇస్తాం. అండ్ ఐమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటుంది నాది గారు. నెక్స్ట్ ఇక నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడదాం. ఐక్యూ 15R లో మీకు 18 5G బ్యాండ్స్ వస్తున్నాయి. వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. కస్టమ్ డైలర్ రెండు ఫోన్స్ లో అండ్ రెండు ఫోన్స్ లో కాల్ రికార్డ్ చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్స్ లాంటివి ఉంటాయి. V70 Elite లో 12 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇందులో 18 అండ్ వైఫై వర్షన్ వైఫై 5 తో వస్తుంది. ఇది వైఫై 7. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఇది బ్లూటూత్ 6.0. మూడింటి పరంగా సిగ్నల్స్, వైఫై అండ్ బ్లూటూత్ దేనిలో చూసుకున్నా కానీ ఐక్యూనే మీకు అహెడ్ ఉంది, లేటెస్ట్ ఉంది. ఇక NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా అయితే ఇక్కడ
కామన్, రెండు ఫోన్స్ లో ఉన్నాయి. NFC ఉంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ లాగా మీ ఫోన్ యూజ్ చేసి మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడాలి. డిస్ప్లే రెండింట్లో సేమ్ డిస్ప్లే సైజ్ కానివ్వండి, డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, డిస్ప్లే డెన్సిటీ కానివ్వండి, డిస్ప్లే కేపబిలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్న తీసుకెళ్లి డైరెక్ట్ గా V70 Lite లో ప్లేస్ చేస్తారు అంతే. 6.59 స్క్రీన్ తో వస్తున్నాయి. రెండు ఫోన్స్ కూడా 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లేస్, LTPS ప్యానల్, 94.7% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉంటుంది. 459 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తాయి. రెండు ఫోన్స్ లో HDR10+ కి సపోర్ట్ చేస్తున్నాయి. రెండు ఫోన్స్ లో Netflix HDR కాంటెంట్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే పరంగా రెండు సేమ్, అండ్ రెండింట్లో బెజల్స్ పరంగా కానివ్వండి, స్క్రీన్ సైజ్ కానివ్వండి, ఫార్మ్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బ్రైట్నెస్ కూడా మర్చిపోయి 5000 nits పీక్ బ్రైట్నెస్ రేట్స్ రెండు ఫోన్స్ లో దొరుకుతుంది. అండ్ రెండు ఫోన్స్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా యాక్యురేట్ ఉంటుంది. మీకు ఫింగర్ ప్రింట్ ఐకాన్ తో కూడా పని లేదు, జస్ట్ ప్లేస్ లో అక్కడ పెట్టేసే చాలు, వెంటనే అన్లాక్ అయిపోతాయి. ఇక్కడ రెండు ఫోన్స్ కి పాయింట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇక స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ ఉండవు, బట్ స్పీకర్స్ క్వాలిటీ బాగుంటుంది. రెండు ఫోన్స్ కి పర్లేదు, రెండు ఫోన్స్ లో స్పీకర్స్ పరంగా కూడా పాయింట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ డిపార్ట్మెంట్ కెమెరాస్. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మారిపోతుంది. ఒకటి ప్రాసెసర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రెండోది కెమెరాస్ దగ్గర. ఈ రెండు ఫోన్స్ లో మేజర్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్స్. పర్ఫార్మెన్స్ పరంగా క్లియర్ ఇక్కడ ఐక్యూ పాయింట్ ఇచ్చేసాం కదా, బట్ కెమెరాస్ ఐక్యూ తీసుకెళ్లి పక్కకు పెట్టాల్సి ఉంటుంది. ఐక్యూలో కెమెరాస్ నాకు అసలు నచ్చలేదు. వివో V70 Lite కెమెరాస్ మీకు ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తాయి. ఐక్యూ కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT700V సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఓమ్ని విజన్ సెన్సర్ తో వస్తాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్ కేపబిలిటీ 4K 60fps లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసుకొని. టెలిఫోటో లెన్స్ లాంటివి దీంట్లో ఏమీ ఉండవు. అండ్ బోకే వీడియో రికార్డింగ్ సపోర్ట్స్ కూడా దీంట్లో ఏమి ఉండవు. జస్ట్ 24mm, 35, 50mm ఈ మూడు ఫోకల్ లెన్స్ లోనే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరాస్ చూసుకుంటే మనకి 50,000 రూపీస్ లో తీసుకోవాల్సిన కెమెరాస్ అన్నట్లు ఏం అనిపించదు. అండ్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ లో కూడా డే లైట్ లో ఓకే, కానీ లో లైట్ లో ఈ iQOO 15 కెమెరా మీకు అంత గొప్పగా ఏమనిపించదు. కానీ వివో V70 Lite ఇది మెయిన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి వివో V సిరీస్ లో కూడా జైస్ పార్ట్నర్షిప్ తీసుకొని వచ్చారు. అండ్ ఇంటిగ్రేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది. నైస్ అల్గోరిథం యూజ్ చేస్తారు వివో వాళ్ళ, నైస్ అల్గోరిథం. ఇందులో బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. V70 Lite లో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్, అండ్ రెండింటికి జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దానికి కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. దీంట్లో కూడా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 4K 60fps లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ బోకే వీడియో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రికార్డ్ చేసినట్లు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 1080p రెజల్యూషన్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు కలర్స్ పరంగా కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇవ్వడంలో కానివ్వండి, ఫిల్టర్స్ అండ్ బోకే ఎఫెక్ట్స్ అన్నింటిలో మీరు కంపేర్ చేసుకోండి. అండ్ డే లైట్, లో లైట్ ఫోటోగ్రఫీలో కూడా iQOO 15R తో కంపేర్ చేస్తే V70 Lite ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసేది. మీకు ఫోటోస్ లో క్లియర్ డిఫరెన్స్ వచ్చేసింది. అండ్ వీడియోస్ లో కూడా iQOO 15R కెమెరాస్ ని క్లియర్ గా వివో V70 Lite కెమెరాస్ డామినేట్ చేస్తాయి, అది మాత్రం క్లియర్. సో మీకు ఇక్కడ కెమెరాస్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని మీరు అనుకుంటే మాత్రం, కెమెరా ఫోకస్డ్ గా మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే iQOO 15R ని కొంచెం పక్కకు పెట్టి V70 Lite ని చూసుకోవడం బెటర్. ఇక్కడ మాత్రం I'll be honest, V70 Lite కెమెరాస్ చాలా బాగుంటాయి. జైస్ పార్ట్నర్షిప్ కి థాంక్స్ చెప్పండి. నెక్స్ట్ ఇక బ్యాటరీ. అగైన్ iQOO 15R విల్ స్టీల్ ద షో. 7600 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జింగ్ ని బాక్స్ లో ఇస్తారు. 50% ఛార్జ్ అవడానికి సుమారు 6 గంటల ఛార్జ్ అయిపోతుంది. 30-35 మినిట్స్ లో 100% అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ 0 to 100% ఛార్జ్ చేయాలంటే మాత్రం అరౌండ్ 65 మినిట్స్ వరకు పెట్టాల్సి ఉంటుంది. V70 Lite లో చూసుకుంటే మీకు 6500 mAh బ్యాటరీని 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తుంది. ఇందులో కూడా ఇంచుమించు 2 గంటలు పట్టింది ఛార్జింగ్ కి. కాకపోతే ఇందులో మీకు బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 1.5-2 days మీరు బ్యాటరీ సర్వైవ్ అయింది, ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అనుకుంటే మాత్రం. ఇందులో పర్ఫార్మెన్స్ తర్వాత నాకు బాగా నచ్చే ఫ్యాక్టరీ దీంట్లో బ్యాటరీనే. సో అగైన్ బ్యాటరీ కూడా ఇక్కడ మనం iQOO ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక OS స్టాండర్డ్ వర్షన్స్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా రెండింట్లో సేమ్. ఆరిజినల్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి రెండు ఫోన్స్. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి రెండు ఫోన్స్. 4+6 years అప్డేట్ పాలసీతో వస్తాయి రెండు ఫోన్స్. సో రెండు ఫోన్స్ కి పాయింట్ ఇవ్వచ్చు. ఇది ఓవరాల్ గా iQOO 15R అండ్ వివో V70 Lite రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న క్లియర్ డిఫరెన్సెస్. ఈ వీడియో చూసిన దాన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మేజర్ గా నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ చూస్తే 10,000 రూపాయలు ఎక్కువ పెట్టినప్పటికీ రెండు ఫోన్స్ లో సేమ్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. కొన్ని బిల్డ్ క్వాలిటీ పక్కకు పెడితే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే iQOO 15R 10,000 రూపాయలు తక్కువ వస్తుంది. దీంట్లో బెటర్ ప్రాసెసర్ ఉంది. RAM and ROM కాన్ఫిగరేషన్స్ దీంట్లో బెటర్ ఉన్నాయి. నెట్వర్కింగ్ దీంట్లో బెటర్ ఉంది. వైఫై బ్లూటూత్ వర్షన్స్ దీంట్లో బెటర్ ఉన్నాయి. అగైన్ NFC రెండు ఫోన్స్ లో ఉన్నాయి. డిస్ప్లే సేమ్ డిస్ప్లే రెండు ఫోన్స్ లో. అగైన్ బ్యాటరీ iQOO 15R లోనే బెటర్ ఉంది. OS అండ్ అప్డేట్ పాలసీ మళ్ళీ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ 10,000 రూపాయలు మీరు ఎక్కువ పెడుతుంది దేనికి రా అంటే జస్ట్ జైస్ పార్ట్నర్షిప్ అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ ఈ రెండింటిని కొంచెం కాంప్రమైజ్ అవుతాను. నా కెమెరాస్ మాత్రమే హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు ఈ 10,000 రూపాయలు పెట్టి మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ విత్ జైస్ పార్ట్నర్షిప్ అండ్ టెలిఫోటో లెన్స్ ఉన్న వివో V70 Lite ని మీరు అప్పుడు పిక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న క్లియర్ డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఒకవేళ 50,000 or 60,000 రూపీస్ దగ్గరలో ఉంటే ఈ రెండు ఫోన్స్ లో దేన్ని ఆప్షన్ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.